పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. నేను ఏమంటున్నానంటే, మన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అది మనం చూసుకుందాం ఫస్ట్. రెండోది ఏంటంటే, మనం 6 గ్యారంటీలు ప్రజల ముందు పెట్టినాము. ఆ 6 గ్యారంటీలను నమ్మి మనకు ప్రజలు ఓటేసారు. 6 గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదో కూడా మనం చూడాల్సిన అవసరం మన పైన ఉంది. దీనిపైన దృష్టి పెడితే బాగుంటుంది మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీద మీరు చేసిన వ్యాఖ్యలు ఏమైతున్నాయో అవి ఇప్పుడే వెనుకకు తీసుకోవాలి. ఆ వ్యాఖ్యలు మీకు సూట్ అయితే తప్ప పవన్ కళ్యాణ్ గారికి సూట్ కానటువంటి పరిస్థితి అది. ఆ పార్టీ ఆంధ్ర పార్టీ అంటారు, ఆంధ్రలో చూసుకోండి అంటారు. వేరే పార్టీని అనే ముందు మన పార్టీ ఎక్కడ పార్టీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా మహేష్ కుమార్ గౌడ్ గారు. మన పార్టీ ఇక్కడ పార్టీ కాదా? మీ పార్టీ కాదు, కానీ మన పార్టీ జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద 2014లో పుట్టింది. అదే రోజు నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకుని వీడియోలు చూసుకోండి. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ తెలంగాణ ప్రజల మద్దతుతో ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మున్సిపల్ ఎలక్షన్ లో గెలవబోతున్నాం. చూసుకో. మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రచారంకి వస్తుండగానే మీకు భయమై ఈ విధంగా మాట్లాడుతున్నా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఏకవచనంగా పిలుస్తున్నారంటే మీకు రాజకీయ అనుభవం లేదని అర్థం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 29 రాష్ట్రాల్లో ఎక్కడ పోయినా గానీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తారు ప్రతి ఒక్కరు. 29 రాష్ట్రాలలో అంత పేరుంది పవన్ కళ్యాణ్ గారికి. 24/7 నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా సరే అపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏకవచనంగా పిలుస్తున్నారంటే మీకు రాజకీయ అనుభవం లేదని చెప్పి కూడా క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది. ఇది మన పరిస్థితి. మనం ఏందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలియదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఉంది. మన పరిపాలన పైన ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలని చెప్పేసి డిసైడ్ చేసేది ప్రజలు, మనం కాదు. అది మన డ్యూటీ కాదు అది. మరి అది కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ప్రజల పక్షాన నిలబడండి, ప్రజా సమస్యల పైన పోరాడడం అని చెప్పి కూడా మాకు నేర్పించడం జరిగింది. అదే మాదిరిగా మేము ముందుకెళ్తాము, ప్రజల వైపే ఉంటాము. సంస్కారం ఏ విధంగా ఇవ్వాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని చెప్పి కూడా జనసేన పార్టీలో మనం నేర్పించినటువంటి లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు మాకు. ఇదే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో ఎల్పేడ్ దిగితే మా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు వారికి బొక్కేలు అందించి ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళకి శాలువలతో సత్కరించుకొని రిసీవ్ చేసుకునే విధానం అది ఓన్లీ జనసేన పార్టీకే సాధ్యం. అది మర్యాదలు విలువలు జనసేన పార్టీలనే ఇస్తారు. కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాకు కూడా నేర్పించిండు. మేము కూడా అదే అడుగుజాడలో నడుస్తున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అని చెప్పి మీరు ఏకవచనంగా పిలిస్తే మాకు ఇక్కడ ప్రాబ్లం అయ్యేది ఏం లేదు, మాకు ఒరిగేది ఏం లేదు. కానీ ఈ వీడియోలు చూసే రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, మీకు రాజకీయ అనుభవం లేదని క్లియర్ కట్ గా ఇక్కడ తెలిసిపోతుంది. అది నేను చెప్పేది. మీకు రాజకీయ అనుభవం ఉంటే రాజకీయ అనుభవంతోనే మాట్లాడండి. మీకు రాజకీయ అనుభవం నాకు లేదు అనుకుంటే ఈ విధంగానే మాట్లాడండి. మేము కూడా ఆ విధంగానే మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ ఎలక్షన్ లో ప్రచారంలో టైం లేదు కాబట్టి మళ్ళీ ఏమనుంటే తర్వాత మాట్లాడదాం. జై హింద్.